అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు మనం బటర్ చికెన్ చేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి గ్రేవీ. దీనికి ఏమేమి కావాలో, ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను బోన్‌లెస్ చికెన్ పీసెస్ తీసుకుంటున్నానండి. ఇవి నేను ముందుగానే ఉప్పు వాటర్‌లో నానబెట్టుకున్నానండి చికెన్‌ని. ఇందులోకి ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. కలర్ చాలా బాగుంటుంది. అల్లం పేస్ట్, పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట చాలండి. మీకు ఒకవేళ టైం ఉంటే గంట కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసేసుకొని, ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అంటే బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మనకి ఈ పచ్చిదనం పోవడానికి, అలాగే మనకి చికెన్‌లో నుంచి నీరొస్తుంది కదండీ! ఆ నీరు కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోవాలండి. అంతవరకు మనం వేపుకోవాలి. ఇలా వేపి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బావుంటదండి బటర్ చికెన్‌కి. చూడండి ఇక్కడ కొంచెం కొంచెంగా మీకు కనిపిస్తుంది. నీరు పోతుంది గదా! ఇలా మొత్తంగా మనకి నీరనేది ఎవాపరేట్ అయిపోవాలండి చికెన్‌లోంచి. ఇలాగా. ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి ప్లేట్‌లో. అయితే ఇదే కడాయిలో మనం ఇక్కడ బటర్ వేసుకోవాలండి. ఈ రెసిపీకి కొంచెం బటర్ ఎక్కువగానే పడుతుందండి. బటర్ చికెన్ కదా! ఇలా బటర్ వేసేసుకున్నాక, ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని కొద్దిగా అలా ఫ్రై చేసుకున్నాక 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలండి. పెద్దవైతే 2, చిన్నవైతే 4 వేసుకోండి ఉల్లిపాయలు. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. ఇలాగ మనం వేపుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుంటాం కాబట్టి పెద్ద ముక్కలుగానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మగ్గడానికి ఉల్లిపాయలు నేను ఇక్కడ సాల్ట్ వేసానండి కొద్దిగా. ఈ కొద్దిగా వేగాక మనం ఇక్కడ టమాటాలు 2 యాడ్ చేసుకోవాలండి పెద్దవి. పెద్దవైతే 2, చిన్నవైతే 4 వేసుకోండి. ఈ టమాటా కొంచెం మగ్గాక ఇందులోకి నేనిక్కడ జీడిపప్పు, వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేస్తున్నానండి. చాలా బావుంటుందండి టేస్ట్ వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేసుకుంటే. మనకి గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది. ఈ మగ్గడం కోసం ఒక్క 5 నిమిషాలు మనం మూత పెట్టేద్దామండి. ఇలా మగ్గాలండి టమాటాలు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లో తీసేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోండి. వేడివేడిగా వేసేయొద్దండి. టేస్ట్ మనకి తేడా వస్తుంది. ఎక్కడా కూడా మనకి పీసెస్ లేకుండా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో మళ్ళీ బటర్ వేసేసుకొని, ఇది కొద్దిగా కరిగాక షాజీరా అండి కొద్దిగా, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని మీరన్నీ కొంచెం ఫాస్ట్‌గా వేసుకోండి. లేదంటే మాడిపోతుంది. మీకు అలాగ మాడిపోతుందని డౌట్ ఉంటే కొద్దిగా అంత నీళ్లు వేసుకోండి. పర్వాలేదు. ఇలాగ తిప్పేసుకోండి. కలిపేసుకున్నాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా! అది వేసేసుకోవాలండి. వేసేసుకొని కలుపుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టాలండి. మనకు ఆ గ్రేవీలోంచి నూనె బాగా పైకి తేలితేనే మనకి టేస్ట్ చాలా బావుంటుంది. ఎక్కువసేపు పెట్టకండి కింద మాడిపోతుంది. ఇలా మనకి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇలా సెపరేట్ అయ్యాక ముందుగా మనం వేపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. కలిపేసుకొని కొద్దిగా మనం 3/4 కప్ దాకా మనం ఇక్కడ నీళ్ళనేది యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీ కన్సిస్టెన్స్ బట్టి మనం వేసుకోవాలండి వాటరు. కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాక ఒక్క 5 నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు, కొద్దిగా అంత షుగర్ వేసుకోండి.
టేస్ట్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. బావుంటుందండి. ఖచ్చితంగా నేను ఇలాంటి గ్రేవీస్‌కి షుగర్ అనేది నేను యాడ్ చేస్తానండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. క్రీమ్ అంటే ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. మన పాల మీద వచ్చే మీగడ చాలు. దీంతో పట్టుకొని కొద్దిగా అంత కసూరి మేతి వేసేసుకొని మళ్ళీ ఒక్క 5 నిమిషాలు మనం అలాగా మూత పెట్టేద్దామండి. ఫైనల్‌గా చూడండి ఇక్కడ మీకు నూనె బాగా పైకి తేలినట్టు కనిపిస్తుంది కదా! అంతేనండి. మన బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఈ బటర్ చికెన్ మనకి చపాతీల్లోకి, బటర్ నాన్స్‌లోకి, రుమాలి రోటికి కానీ చాలా బావుంటాయండి. ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ గ్రేవీది. ఇలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే దించాక ఇంకొంచెం చిక్కబడుతుందండి. అంతేనండి. మన బటర్ చికెన్ వేడి వేడిగా రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.